హాయ్ అండి. గిఫ్ట్ ప్యాకింగ్ ఇంట్లోనే ఎలా చేసుకుంటున్నారో చూడండి. చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు. ముగ్గురు చేస్తున్నారండి దానికోసం. ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి గిఫ్ట్ తీసుకొచ్చారు. దాన్ని ప్యాక్ చేయడానికి మనమే చేసుకుందాం అని చెప్పేసి మెటీరియల్ తెచ్చుకున్నారు. చూడండి ఎలా ట్రై చేస్తున్నారు. మనం అనుకోవాలే కానీ చెయ్యలేము అనేది ఏది ఉండదు కదండి. ఒకసారి ట్రై చేసామంటే అదే వచ్చేసిద్ది. ఒకసారి పోయినా రెండోసారి వచ్చేసిద్ది కదా. మొత్తానికి కష్టపడి ఒక దారికి తీసుకొచ్చారు దాన్ని. ముగ్గురు పోయి ఇద్దరయ్యారు ఇప్పుడు. ఒకళ్ళు పట్టుకోవడం, ఒకళ్ళ స్టిక్కర్స్ వేయడం. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకొని టైం వేస్ట్ అనమాట. ఇదే బాగుందండి. మనం మెటీరియల్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు ఏ గిఫ్ట్ తెచ్చినా కూడా ఎవరికన్నా ఇవ్వాలన్నప్పుడు మనమే ప్యాక్ చేసుకొని చక్కగా నీట్గా తీసుకెళ్ళవచ్చు. అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. చూడండి ఇలాంటి రిబ్బన్స్ కూడా పెట్టారనమాట. కలర్ మ్యాచింగ్ వెతుకుతున్నారు. ఏ కలర్ బాగుంటుంది దానికి మ్యాచింగ్ అని. మీరు చెప్పండి, స్కై బ్లూకి ఏ కలర్ మ్యాచ్ అవుద్దో. వైట్ అయితే కలిసిపోద్ది, వద్దన్నాను. ఆరెంజ్ అంతగా బాగోదు. సో ఇంకొక కలర్ ఉంది, పింక్. పింక్ మ్యాచ్ అయింది కాబట్టి పింక్ వేస్తున్నారనమాట. ఓకే, ఫైనల్గా రెడీ అయిపోయిందండి గిఫ్ట్ ప్యాక్ చేయడం. క్లైమాక్స్కి వచ్చిందనమాట. ఇంకా పూర్తిగా రెడీ అవ్వాలా, క్లైమాక్స్కి వచ్చింది. రెడీ అయిపోయింది. ఇక గిఫ్ట్ తీసుకొని ఫంక్షన్కి వెళ్ళడమే ఆలస్యం. మళ్ళీ దానికి డిజైన్కి ఏదైనా ఫ్లవర్ లాగా కావాలి కదా, అందుకే దాన్ని ముడేస్తున్నారనమాట. ఓకే, కంప్లీట్. గిఫ్ట్ ప్యాక్ రెడీ. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో. మన చేతులతో మనం చేసుకుంటే అదొక సంతృప్తి కదా. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.